ఇంతవరకు మనము ఒక దేశంలో ఒక రాజ్య ప్రభుత్వంచే పరిపాలించబడే దేశంలో ఏ విధంగా జస్టిస్ నిర్వచించబడుతుంది, తర్వాత జస్టిస్ సంబంధించిన విషయాలు సూత్రాలు రాజ్యాంగంలో వ్రాయబడతాయి అని నేర్చుకున్నాం. అంటే అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టు రాజ్యము ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వము మరియు స్వాతంత్రము ఇవ్వడం, తర్వాత వాటి పౌరుడు ఆ సమానత్వము, స్వేచ్ఛ అనుభవించుటలో వచ్చే అడ్డంకులను కూడా రాజ్యం ఏ విధంగా తొలగిస్తుంది. ఆధునిక కాలంలో ముఖ్యంగా డెవలప్ అయిన ఒక సిస్టమ్ ఏంటంటే థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఇప్పుడు పౌరునికి అన్యాయం జరుగుతుంటే న్యాయం, ముఖ్యంగా అన్యాయం ఎప్పుడు జరుగుతుంది? పవరు ఒకతని చేతిలోనే ఉండి అతనే అన్నీ నిర్వహిస్తుంటే అది కేంద్రీకృత అధికారం, డిక్టేటర్షిప్ అంటారు. సో డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు పౌరునికి అన్యాయం జరగదు. అదే జరిగింది. ఆ విషయం నిజానికి బాగా జరిగింది ఏంటంటే మోనార్కీలో, రాచరికంలో. సో రాచరికంలో రాజు చెప్పిందే న్యాయం, రాజు చెప్పిందే కరెక్ట్ అనేది సూత్రం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అయితే ఆ విధంగా అటువంటి పరిపాలన వ్యవస్థను, అటువంటి రాజరికాన్ని, అటువంటి సిద్ధాంతాన్ని ఎదిరించడానికి అనేక సిద్ధాంతకర్తలు బాగా చర్చించి విమర్శించి వ్రాసిన వ్రాతల వల్లనే నిజానికి మనకి సమాజం, నాగరికత ముందుకు పోయిందని చెప్పవచ్చు. అంటే ఏ పాత వ్యవస్థలకు ముఖ్యమైన చిహ్నంగా ఉండే రాచరిక వ్యవస్థ, అధికారము అంతయు, న్యాయాధికారము, పరిపాలనాధికారము, శాసనాధికారం, ఈ మూడు ఒకరి చేతిలో ఉండడం. అంతేకాకుండా మన రాచరికంలో ముఖ్యంగా ఎన్నికలు అనేవి ఉండడం, తర్వాత ఉన్న రాజు తర్వాత అతని వైదొలగి ఇంకొక రాజు రావడం అనేది ఉండేది కాదు. సో అంటే దాని అర్థం ఏంటంటే రాచరిక వ్యవస్థ ఉండేది, అదేవిధంగా అది వంశపారంపర్యంగా వస్తుంది. తండ్రి చనిపోతే కొడుకు వస్తుంది, కొడుకు చనిపోతే ఇంకొక కొడుకు వస్తుంది. అది మొన్న ఒక వీడియోలో వచ్చింది. మన దశరథుడు, రాముని తండ్రికి ముందు ఏ విధంగా ఒక 10-12 వంశాలు మన అయోధ్యకి రాజరికం చెలాయించాలని బాగా వచ్చింది. అందులో కూడా మళ్ళీ స్త్రీకి అన్యాయం జరుగుతుంది. అందులో స్త్రీ అసలు పాలన చేయడానికి వీల్లేదు. ఒక రాజ్యస్థాయిలో ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఉండే పౌరులు ఏ విధంగా జీవించాలా, ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో దూషింపబడకుండా, తర్వాత మన కొట్టబడకుండా, తిట్టబడకుండా, ఎక్స్‌ప్లాయిట్ చేయబడకుండా అవ్వాలంటే, అదేవిధంగా ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల సమూహంతో కూడా మన అన్యాయం చేయబడకుండా ఉండాలంటే, అదేవిధంగా అసలు రాజ్యం కూడా మన వ్యక్తికి అన్యాయం చేయకుండా, ఇటువంటి అనేక విషయాలు వ్యక్తికి జరిగే విధంగా న్యాయము, ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయము మన ఉండేటట్టు మన వివిధ కాన్సెప్ట్స్, భావనలు మరియు వివిధ ఆ భావనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థలు మనం ఇంతవరకు చదువుకున్నాం. సో విషయం ఏంటంటే ప్రపంచము ఒక దేశమే కాదు, ఒక రాజ్యమే కాదు. ప్రపంచము అనేక ప్రాంతాలు కలిగి ఉంటాయి. ఆ ప్రాంతాలు నిజానికి ఒక్కొక్క రాజ్యంలో ఏ విధంగా మనం రాజ్యము తర్వాత పౌరులు అంటున్నాము, ఇంకొక ప్రాంతంలో అక్కడ రాజ్యం ఉంటుంది,
అక్కడ మన ఇదివరకు రాజు ఉండేవాడు ఒకడే, తర్వాత రాజగిరికి ఉండేది, తర్వాత ఇప్పుడు వేరే ప్రభుత్వం కాకుండా రిపబ్లికన్ ప్రభుత్వము, గణతంత్రము, ప్రజాస్వామ్యం అనేవి ఉన్నాయి. సో ఈ పరిస్థితి అంటే దాని అర్థం ఏంటంటే మనము రాజనీతి తాత్వికులము. అంటే మనం మీరు చదువుతున్నప్పుడు 3 సంవత్సరాల్లో మీరు రాజనీతి తాత్వికులు అవుతారు. ఎందుకంటే అసలు ఇంటలెక్చువల్ ఫీల్డ్ అయ్యారు. మీరు ఉన్న వాళ్ళకంటే కొంచెం మీ విద్యార్థులలో కొందరు ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ దాటి మీరు కూడా పుస్తకాలు రాయొచ్చు, మీరు కూడా కొత్త ఆలోచనలు చేసుకోవచ్చు. సో అయితే ఒక పౌరుడు ఒక బావిలో కప్పలాగా, లేకపోతే తన ఊరు, తన గ్రామము, తన ఏమంటారు, తన జిల్లాను, తన రాష్ట్రము, తన దేశము కాకుండా అతని బియాండ్ అంటే రాజ్యానికి అవతల, రాజ్యాన్ని దాటి కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి, కొన్ని లింకులు ఉంటాయి, అన్ని విషయాల పరంగా, అనేక విషయాల పరంగా ఆ సంబంధాలు ఉంటాయి. సో ఇంకా మీరు తర్వాత అన్నిటికన్నా ముఖ్యం కమ్యూనికేషన్స్ అని చాలా పెరిగింది. సో ఈ నాగరికత పెరిగిన కొద్దీ మన ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ నిజానికి వాళ్ళు దగ్గర రావడానికి, దగ్గర సంబంధాలు పెంపొందించడానికి, పెంపొందించడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అనేక కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన మానవుడు ముఖ్యంగా కార్ల్ మార్క్స్ ప్రకారము ఇది ఉత్పత్తిలో పాల్గొంటాడు, ఉత్పత్తి లేని తన సస్టెనెన్స్ ఉండదు. ఆ ఉత్పత్తి సంబంధాలు, తర్వాత ఉత్పత్తి పరికరాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ విషయాల్లో ప్రాంతాల మధ్య మానవాళి అంతా ఒకటే, అంటే మానవ జాతికి సంబంధించిన వాళ్ళు ప్రపంచంలో అంతా ఒకటే అనే భావన నిజానికి వస్తుంది అన్నట్టు. ఇది ఈ సంబంధాలు పెరగడం వల్ల. అయితే ఇక్కడ ఈ అనేక ముఖ్యంగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఇది సాధ్యమైంది అన్నట్టు. సో కమ్యూనికేషన్ ఇప్పుడు ఏంటంటే ఇవాటి రోజున, లేకపోతే 17 సంవత్సరాల నుంచి మనం సెల్ ఫోన్లో ఇక్కడ ఆన్ చేస్తే, డయల్ చేస్తే మనకున్న మిత్రుడు కానీ, మనకు వ్యాపార సంబంధికులు కానీ, తర్వాత మన దగ్గర చుట్టాలు కానీ ఇక్కడ ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి మన సెల్ ఫోన్లో కనపడడానికి, చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి మన దగ్గర ఉన్నట్టు మాట్లాడతారు. సో ఈ దృష్ట్యా మనం ఈ న్యాయం అనే విషయాన్ని ఒక గ్రామానికి సంబంధించిన విషయమే, ఒక జిల్లాకు సంబంధించిన విషయమే, ఒక ప్రాంతానికి సంబంధించిన విషయమే, ఒక దేశానికి సంబంధించిన విషయమే చూడడానికి మనం వీలు కాదు. సో న్యాయమైన విషయాన్ని అంతర్జాతీయంగా చూడాలి. అందుకోసమే నిజానికి చాలా రోజులండి, ఒక 2-3 దశాబ్దాల నుంచి నిజానికి అంతర్జాతీయ సంబంధాలు అనేది చాలా ముఖ్యంగా మన పరిగణింపబడుతుంది. దాన్ని ఒక సబ్జెక్ట్గానే నిర్ణయించారు. ఆ సబ్జెక్ట్గానే చదువుతాం. అసలు నిజానికి అది ఈ అంతర్జాతీయ సంబంధాలు ఒక పేపర్ వస్తుంది ఫ్యూచర్, ఒక కొన్ని నెలలో. సో ఒక మానవులు, పౌరులు ఒక దేశంలో ఉండి న్యాయం పొందడానికి అడ్డంకులు కలగవచ్చు. అదేవిధంగా ఒక దేశంలో ఉండి మన ఇతర దేశాలకు పోయినప్పుడు అతనికి కావలసిన స్వేచ్ఛ, అతనికి కావాల్సిన స్వాతంత్రం ఉండాలి. అప్పుడే నిజానికి అతను స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి ఉన్నాడు. అప్పుడే నిజానికి మానవుని యొక్క మన క్రియేటివిటీకి అవకాశాలు ఉంటాయి, పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి
వలస వలస దేశం అంటే ఉదాహరణకి మన దేశంలో ఒక ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, తర్వాత ఇంకా తెలంగాణలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి కదా. అప్పుడు ఒక పౌరుడు కానీ ఆ పౌరులకి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల అతను ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు పోవడానికి స్వేచ్ఛ ఉందా? అట్లా నిజానికి అట్లా స్వేచ్ఛ ఉంటే బాగుంటుందా, స్వేచ్ఛ లేకుంటే బాగుంటుందా? స్వేచ్ఛ లేకుంటే దానికి అతనికి న్యాయం జరుగుతున్నట్ట. అంటే అతనికి మన దేశంలో ఉదాహరణకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవడానికి అవకాశం. కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవడానికి అతనికి పర్మిషన్ ఉండాలన్నా వద్దా అని అనుకుంటే సామాన్యంగా ఉండాలనుకుంటాం. ఉండడమే అతనికే మన ఆ పౌరుడు న్యాయం పొందుతున్నట్టు అని చెప్పచ్చు మనం. సో ఈ విధంగా స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది మన దేశం ఒక దేశంలోనే అవసరం లేదు, సరిపోదు, అవసరం లేదు కాదు, సరిపోదు అనే విధంగా మనం ఈరోజు గ్లోబల్ జస్టిస్ ఆర్ మన ప్రపంచ స్థాయిలో మన న్యాయము మరి నిజానికి మనం రోజు రోజు చూస్తున్నాం కూడా. ఇది మన దేశస్తులు ఇంకో దేశం పోవడం, ఇంకో దేశస్తులు ఇక్కడికి రావడం, వాళ్ళకి నిజానికి వాళ్ళకు కొన్ని సూత్రాలు అనుసరించి ఇతర దేశం నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళను మనం వాళ్ళకి ఈక్వాలిటీ అవన్నీ ఇచ్చి స్వాతంత్రం ఇచ్చి మన దేశంలో ఉండేటట్టు, కొంతమంది జాబ్ చదువుకుంటూ జాబ్ చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆఫ్రికన్స్ మన దేశంలోకి వస్తున్నారు, పోతున్నారు. అదేవిధంగా చాలామంది మన దేశస్తులు అమెరికా మరియు యూకే అటువంటి దేశాలకు పోయి అక్కడ జీవిస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఈ విధంగా మనము న్యాయం అనేది అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉండాలి అనే దానికి చాలామంది మన సిద్ధాంతకర్తలు తమ యొక్క అభిప్రాయాలను వెలిపించారు, రాశారు. ఇంకా ఆ విధంగా చూస్తే మనకి మన ఈ న్యాయానికి అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ పఠన పరిశీలన అది మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు లేదా అప్రోచెస్ మన కలిగి ఉన్నది. అది ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచం అంతా ఒకటే అనేది. అది కాస్మోపాలిటన్, COS MOPOLITAN, కాస్మోపాలిటన్ అంటే ఇది ఒక థియరీ. ప్రపంచం ఉండే మానవులను, ప్రపంచానికి మానవులు మానవేతర జీవులను కూడా పరిశీలించి డెవలప్ చేసిన ఒక సిద్ధాంతం. దీన్ని కాస్మోపాలిటన్ మన అప్రోచ్ టు ఇంటర్నేషనల్ జస్టిస్, గ్లోబల్ జస్టిస్. రెండవది ఏంటంటే కమ్యూనిటేరియన్. అంటే ఇందులో కూడా ఈ కమ్యూనిటేరియన్ అనే సిద్ధాంతకర్తలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో న్యాయాన్ని ఏ విధంగా మనము చూడాలి, పరిశీలించాలి, తర్వాత తదనంగా పరిశీలనకి తన యొక్క భావనలకు అనుగుణంగా చట్టాలు చేయాలి. తర్వాత న్యాయ వ్యవస్థలు కూడా మన న్యాయస్థానాలు కూడా దానికి మనం డెవలప్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. మూడవది ఏంటంటే రియలిస్టిక్, వాస్తవవాదం. ఇది కూడా ఒక అప్రోచ్. వాళ్ళ ఉద్దేశంలో కూడా జస్టిస్ అనేది ఉండాలి, ఇంటర్నేషనల్ ఉండేది. కానీ ఈ ఇతర న్యాయవాద సిద్ధాంతకర్తలకు భిన్నంగా ఉంటుంది. సో ఫస్ట్ది ఏంటంటే ముఖ్యంగా కాస్మోపాలిటన్ అప్రోచ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ సిద్ధాంతం ప్రకారము ప్రపంచంలోని మానవులందరూ నిజానికి ఒక్కరే. ప్రపంచంలోని మానవులందరూ నిజానికి అందరూ ఒకే మన వ్యవస్థకు
చెందినవారు. ఒకే ప్రపంచమే ఒక గ్రామం లాంటిదో లేకపోతే జిల్లా లాంటిదో, జిల్లాలో అందరూ ఈ విధంగా కామన్ ఫెసిలిటీస్, కామన్ రైట్స్ కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో పౌరులందరూ కూడా మన ఒకటే. వాళ్ళు ఒకరికి ఒకరికి జీవము, ఒక సంతోషము ఇంకొకరికి వ్యతిరేకం కాదు. ఒక దేశంలో ఉన్న పౌరులు తమ యొక్క మనుగడ కొరకు, తన యొక్క అభివృద్ధి కొరకు ఏ విధంగా దేశంలో ఉన్నారో అది అతనికి బయటికి పోయినప్పుడు కూడా అదే విధమైన మన స్వేచ్ఛ స్వాతంత్రము ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటే ఆ పరస్పర అవసరాల కొరకు నిజానికి దేశాలు ఒక దిక్కయి తర్వాత ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకొని తమ యొక్క పౌరులకు న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం కింద ఉన్న పౌరులు ఏదైతే ఉన్నారో స్వేచ్ఛ స్వాతంత్రము తమ దేశంలోనే కాకుండా బయట ప్రాంతాలలో కూడా అనుభవించేటట్టు చేస్తారు. సో ఈ కాస్మోపాలిటన్ వ్యూలో ముఖ్యంగా ఎవరు వస్తారంటే ఇమాన్యుయల్ కాంట్ మీరు ఇదివరకే విన్నారు. తర్వాత మన జాన్ రాల్స్ దాన్ని కూడా విన్నారు. ఈ విధంగా జాన్ రాల్స్ జస్టిస్ ఈజ్ ఫెయిర్నెస్, తర్వాత ఫెయిర్నెస్ మన మానవులందరికీ న్యాయం జరగాలంటే ఈ స్థితిలో ఉండాలా, ఈ పాలసీలు ఫాలో కావాలా అని చెప్పాడు ఇమాన్యుయల్ కాంట్, జాన్ రాల్స్. వీళ్ళు నిజానికి ఏమంటారంటే ప్రపంచంలో అందరూ ఒకటే, తర్వాత ఒకరికొకరికి భేదం లేదు. జాతిపరమైన అంటే ఒక దేశంలో జాతిగా తీసుకోవచ్చు. జాతిపరమైన, లింగపరమైన, మరియు వర్గపరమైన, తర్వాత రేస్ రంగుపరమైన భేదాలు ఉన్నా కూడా అందరూ మానవులే. అంటే ఈ కాస్మోపాలిటన్ అప్రోచ్ మన సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని ఈ మానవుడు అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ కోణంగా చూస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నిజానికి న్యాయం చేయబడాలంటే వాళ్ళు ఈ దేశంలో ఏ విధంగా దేని గురించి మన రాజ్యాంగం ఉన్నాయో అది ప్రపంచ స్థాయిలో కూడా వర్తించాలా అని అంటున్నాడు. సో వాళ్ళకి ఈ కాస్మోపాలిటన్ అప్రోచ్ ఫాలో అయ్యేవారికి, అనుసరించే వారికి, సపోర్ట్ చేసేవారికి ఈ ముఖ్యంగా ఇమాన్యుయల్ కాంట్ మరియు జాన్ రాల్స్కి నిజానికి దేశ బార్డర్స్ కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. మనిషి యొక్క ఇమాజినేషను దేశంలోని బయటి ప్రాంతాలకి అది చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే ఈ ఇమాన్యుయల్ కాంట్ మరియు వీళ్ళు ఏమంటారంటే మానవుడు స్వేచ్ఛాజీవి, మానవుడు అతని ఇమాజినేషన్ ప్రకారం ఎంత దూరమైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అనే ప్రిన్సిపుల్ ఇంతవరకు ఒక దేశానికి సంబంధించి ఉందో అదేవిధంగా మరి మానవుడు తన దేశాన్ని దాటింది పోకూడదు అనే ప్రశ్న వస్తుంది. అంటే ఇంతవరకు స్వేచ్ఛ అనేది ఇంతవరకే పరిమితం ఉంటుంది కదా. మనకు స్వేచ్ఛ ఇవాళ ఉంది కదా, స్వేచ్ఛ అంటే ఇంకా స్వేచ్ఛ కావాలా? మన ప్రపంచంలో మన ఏ పెద్ద దేశాలకి పోవాలా, చూడాలా అన్నప్పుడు దానికి వాళ్ళు బయట దేశాలకు కూడా పోయి అక్కడ తమ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారం చేసుకుని అది ఉన్నారు. అది చేసుకునే క్రమంలో ఆ దేశానికి ఈ దేశానికి కొన్ని సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలు ఎట్లా ఉండాలి? ఒకవేళ మన పోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఇక్కడ తప్పులు చేస్తారు. ఉదాహరణకి అమెరికాకి పోతే అమెరికా రాజ్యాంగం వ్యతిరేకంగా మెదడు జరుగుతుంది. అమెరికన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీస్ వ్యతిరేకంగా మన ప్రవర్తించడం జరుగుతుంది. సో మరి అక్కడ ఏ విధంగా తప్పులు నిజంగా తప్పులు చేసినప్పుడు మన పౌరులపై అక్కడ ఏ విధంగా శిక్ష పడాలా, తర్వాత ఏ విధంగా అతన్ని వదిలించుకోవాలా అనేది మనం చూస్తాం. ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వం, ఆ వ్యక్తికి ఎవరైతే
గీత దాటాడు. సో ఈ ఇందులో ముఖ్యంగా వచ్చేది చెప్పినట్లు ఇమాన్యుయల్ క్యాంట్, తర్వాత మన జాన్ డాల్స్ వీళ్ళు. అయితే కొంచెం జాన్ డాల్స్ కొంచెం రెస్ట్రిక్షన్ పెడతాడు, కానీ అన్నీ రాసిన తర్వాత మనం అతని యొక్క బ్రాడ్ విశాలమైన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే అది అతను హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్తో తీసుకోవాలి. అయితే ఈ సిద్ధాంతంలో అంటే కాస్మోపాలిటన్ సిద్ధాంతంలో ఏంటంటే ఒక పౌరుడు స్వేచ్ఛ బయటికి చూసి తొంగి చూసి అక్కడి మంచి ఉంటే ఫాల్గా పాటిస్తూ ఉండాలా, ఉండడానికి స్వేచ్ఛ ఉండాలా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ జాతులందరి ప్రపంచంలో జాతులందరూ ఒకటే, తర్వాత ప్రపంచంలో అందరూ మానవ హక్కులు కలిగి ఉండాలి. మానవ హక్కులు అంటే తెలుసు కదా, హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉన్నారో అందరూ హక్కు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ సున్నితమైనది ఏంటంటే వ్యక్తికి పూర్తిగా స్వేచ్ఛ ఉండడం, అతని యొక్క దృక్పథం ప్రాపంచిక దృక్పథం అయ్యే విధంగా ఈ మన కాస్మోపాలిటన్ థియరిస్టులు మనకి ఆలోచిస్తారు, రచన చేస్తారు. ఆ విధంగా ఇది వరల్డ్ అంటే పరిమితాలు లేకుండా. రెండవది ఏంటంటే ఇక్కడ సరే ఆ పరిమితాలు లేకుండా ఉండడం అంటే వ్యక్తి తన దగ్గర ఉన్న ఎక్కడైతే ఉన్నాడో, ఏ రాజ్యంలో అయితే ఉన్నాడో ఆ పాలకుడు తన మీద షరతులు విధించవచ్చు. నువ్వు పో, కానీ ప్రజలకు తొందరగా రామనడం, లేకపోతే అక్కడ ఉండకుండా రామనడము అది జరగదు, అది బయటకు పోకుండా. అయితే ఇక్కడ క్యాంట్ ఏమంటుంటే దానికి ఈ కాస్మోపాలిటన్ సిద్ధాంతకర్త ఏమంటాడంటే రాజ్యము వ్యక్తిని తన గుప్పిట్లో ఉంచుకోకూడదు. పలానా దేశానికి పొమ్మంటే మన దేశం యొక్క స్వార్థము, మన దేశ సుఖము, సంతోషము, తర్వాత ఇవన్నీ చూడాలి, కానీ వేరే దేశాల యొక్క పౌరులని నీకు అక్కర్లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇది ఈ ఫస్ట్ కాస్మోపాలిటన్ వ్యూ ఆఫ్ ద వ్యూ అబౌట్ సోషల్ గ్లోబల్ జస్టిస్. అయితే వ్యక్తి పూర్తిగా ఫ్రీగా ఉంటాడు, మొత్తం దేశమే ప్రపంచమే నాది అనే విధంగా. ప్రపంచంలో ఏ పౌరుడు అన్యాయం చేయకుండా, లేకపోతే స్వాభావిక సిద్ధంగా వచ్చే వాటికి సపోర్ట్ ఇవ్వకుండా డెవలప్ కావడానికి కనుక మన ఆలోచిస్తే అది మన ఫస్ట్ ఏంటంటే ఇది మన కాస్మోపాలిటన్ వ్యూ. అసలు కాస్మోపాలిటన్ వ్యూ దానికి మనం ఒకటి ఆలోచిస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళకంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, విశాల దృక్పథం ఉంటుంది, సపోజ్ ఉంటుంది. చాలామంది అందుకే ఊళ్ళలో ఉండకుండా గ్రామ పల్లెటూళ్ళకి వస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ కులతత్వం కానీ, మతతత్వం కానీ, ఇంకా ఇతర తత్వాలు విభజించు జనాన్ని దూరం చేసే విషయాలు అక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ ఇది పట్టణం తక్కువ ఉంటాయి. అందుకోసమే కాస్మోపాలిటన్ ఏరియా అంటారు. మన ఎవరైనా ఉదాహరణకి అతను కొత్తతను హైదరాబాద్కి వచ్చి మన ఇక్కడ ఉన్న వాళ్ళు అతను చాలా రోజులు ఉన్న అతను సలహాలు అడిగితే ఏం చెప్తుందంటే ఇది కాస్మోపాలిటన్ సిటీ అండి, ఇది అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవిస్తారు అంటే అది కాస్మోపాలిటన్ వ్యూ ఆఫ్ ద గ్లోబల్ జస్టిస్. రెండవది అప్రోచ్. దీనికి ముఖ్యమైన వాళ్ళు ఎవరు చెప్పారు? ఫస్ట్ దానికి ఇమాన్యుయల్ కాంట్ మరియు రాల్స్. రెండవది ఏంటంటే కమ్యూనిటేరియన్ వ్యూ ఆఫ్ గ్లోబల్ జస్టిస్. వాళ్ళు గ్లోబల్ జస్టిస్ కానీ గ్లోబల్ జస్టిస్ న్యాయం అనేది అందరిని దృష్టిలో ఉంచుకొని ఆ న్యాయ వ్యవస్థని మనం చూడాలి అని
చెప్తారు అన్నట్టు. కానీ ఈ కమ్యూనిటేరియన్ వ్యూలో ఏంటంటే వ్యక్తిని రాజ్యము వ్యక్తిని తన యొక్క లక్ష్యాలకి ఒక పనిముట్టుగా చూస్తుంది. ముఖ్యంగా ఇందులో అబ్సల్యూట్ స్టేట్ అని మీరు విన్నారనుకుంటా. అబ్సల్యూట్ స్టేట్ ప్రపోజ్డ్ బై విల్హెల్మ్ హెగెల్, WHWGH, విలియం WHGH W విలియం హెగెల్. అతను ఏమంటాడంటే వ్యక్తి అని పౌరుడు కానీ రాజ్యానికి విధేయుడై ఉండాలి, రాజ్యానికి తన యొక్క మొత్తం సమర్పించే విధంగా ఉండాలి. తర్వాత రాజ్యం అనేది ఒక గొప్ప విషయము, గొప్ప వ్యవస్థ, పవిత్రమైన వ్యవస్థ. అతను మీకు ఏంటంటే అబ్సల్యూట్ స్టేట్ అని అంటారు. సో స్టేటు నిజానికి మన వ్యక్తి యొక్క స్వేచ్ఛకి, వ్యక్తి యొక్క దూరాలోచనకి, ఇది దేశానికి భిన్నంగా, దేశానికి దూరంగా, దేశానికి అవతల విషయాలు మాట్లాడాలా వద్దా అనేది ఇతను సపోర్ట్ చేయడం, వాటిని అపోజ్ చేస్తాడు. అంటే యువర్ ఫ్రీడమ్ థింగ్ డస్ నాట్ గో బియాండ్ యువర్ బోర్డర్స్. సో ఇది ఈ సిద్ధాంతంలో ఈ సిద్ధాంతకర్తలు వ్యక్తి యొక్క స్వాతంత్రము, ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేయబడాలి, ఏది ప్రభుత్వము ఆ యొక్క ప్రిన్సిపల్ను యూనివర్సల్గా ఉండే ప్రిన్సిపల్ను సమర్థిస్తారు. సో ఇక్కడ విలియం హెగెల్ స్టేట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఇండివిజువల్కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మనం ఇదివరకు చర్చించిన విషయంలో వ్యక్తి మన రాష్ట్రానికి బ్రాడ్గా అతీతంగా ఆలోచించాలి. సో ఇది ముఖ్యంగా రెండవ అప్రోచ్. దీన్ని కమ్యూనిటేరియన్ అప్రోచ్ అంటే ఏంటంటే మన ఒక దేశంలో ఉన్న కమ్యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అదేవిధంగా బయట వాళ్ళ యొక్క మన సంక్షేమాలు, బాధలు ఈ ఉద్దేశం ప్రకారం ఒక రాజ్యంలో వారిని పట్టించుకోరు. ఆ రాజ్యం ఆ దేశంలో వాళ్ళని నియంత్రిస్తూ, అదేవిధంగా ఆ దేశ ప్రభుత్వం పరిపాలన సేవలు సాగిస్తారో వాళ్ళు ఈ దేశ తమ ఇష్టం ప్రకారంగా ఆ ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా వాళ్ళు దానికి స్వేచ్ఛ కానీ అది కానీ ఈక్వాలిటీ కానీ మనం ఎంజాయ్ చేస్తారు. సో ఈ విధంగా కమ్యూనిటేరియన్ వ్యూ ఏమన్నదంటే రాజ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. రాజ్యం అనేది మన ఒక అత్యున్నత సార్వభౌమాధికారం కలిగి ఉన్న సంస్థ అన్నట్టు. కాబట్టి అది మన దేశంలో ఉన్న ప్రజలు పూర్తిగా మన రాజ్యానికి అతీతంగా ప్రపంచ స్థాయిలో, ప్రపంచ లెవెల్లో ఆలోచించరాదనే ఉద్యమం, మన అభిప్రాయం ఈ రెండవ అప్రోచ్లో ఇమిడి ఉన్నదన్నట్టు. సో ఒకవేళ సంబంధాలు ఇక్కడున్న పౌరుడు కానీ బయట పోతే అని కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు అవి ఉండకుండా చేయాలనేది ఈ మన కమ్యూనిటేరియన్ అప్రోచ్ అన్నట్టు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య సంబంధాలు ఎట్లా ఉండాలంటే దీనికి అనుగుణంగా ఉండాలి. అంటే మనిషి బియాండ్గా ఆలోచించొద్దు. తర్వాత తను ఏ రాజ్యంలో ఉన్నాడో దానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ద స్టేట్కి వినయత కలిగి ఉండాలా అని అంటారు. సో ఇందులో నేను ఇదివరకు చెప్పినట్టు విల్హెల్మ్ హెగెల్ అతను దానికి ఇది అబ్సల్యూట్ స్టేటిస్ట్, అంటే స్టేట్ ఇట్లా ఉండాలి అని అంటున్నాడు. అయితే
ఇంకోటి లాస్ట్ది ఏంటంటే రియలిస్టిక్, వాస్తవ అంతర్జాతీయవాదము. లేకపోతే అంతర్జాతీయ వాస్తవవాదం కాకుండా అంటే కొంచెం అంతర్జాతీయ స్థాయిలో న్యాయము ఉండాలా వద్దా? అసలు అంతర్జాతీయ స్థాయిలో న్యాయం ఉంది. మన దేశానికి వచ్చిన పౌరులు మన దగ్గర ఉండి మన యొక్క సొమ్మును తిని మనకి సమ్టైమ్స్ మనకు వ్యతిరేకంగా మెదలడం అది న్యాయం అవుతుందా? దానికి వాస్తవ పరిస్థితులను చూస్తే ఒక చిన్న దేశాన్ని పెద్ద దేశము దండెత్తి ఆ దేశ ప్రజల్ని బాగా మన అనేక విధాలుగా కొట్టి చంపి చేస్తున్నప్పుడు ఈ అంతర్జాతీయ భావన, తర్వాత కమ్యూనిటేరియనిజం, తర్వాత ఇండివిజువలిజం అనేది నిజంగా పనికొస్తాయా లేవా? అసలు వాస్తవ పరిస్థితిని చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పెద్ద కంట్రీ చిన్న కంట్రీకి అన్యాయం చేస్తూ ఆ చిన్న కంట్రీ కనుక మన ఎదురు తిరిగితే ఆ చిన్న కంట్రీనే నాశనం చేసే విధంగా ఉంది అన్నట్టు. ఈ పరిస్థితి నిజంగా ఉండకూడదు. కానీ ఉన్నది కాబట్టి ఏం చేయాలా అనేది రియలిస్టిక్ అప్రోచ్ ఏం చేస్తుందంటే ఉన్నది కాబట్టి దాని ఉన్న విధంగానే మనకి సిద్ధాంతాలు సూత్రాలు చేయబడుతుంటుంది అని ఈ లాస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఇది రియలిస్టులు, వాళ్ళు అంతర్జాతీయ న్యాయం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్యాయం కానీ మన ఇది పెద్దరికం కానీ ఇవి లేకుండా చేయడము ఇప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి పౌరుల మీద అనేక స్వేచ్ఛలు ఉంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్న ఏదైతే మన అరాచక పరిస్థితి ఉందో ఆ అరాచకాన్ని, తర్వాత పెద్ద రాజ్యం చిన్నవాడి మీద అటాక్ చేసి మన యుద్ధం ప్రకటించడం దానికి సామాన్యమైపోయింది. కాబట్టి అసలు అంతర్జాతీయ మానవీయవాదము, తర్వాత అంతర్జాతీయ చట్టము, అంతర్జాతీయ స్వేచ్ఛ అనేది నిజంగా ఆలోచించకూడదు. వాస్తవంగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు మన వీళ్ళనంటే మనం ఒక విషయం తీసుకుంటాము. ఉక్రెయిన్ అనే ఒక మన రష్యా అంటే యుద్ధం. ఈ యుద్ధం జరిగినప్పుడు నిజానికి ఉక్రెయిన్ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మరి మన అంతర్జాతీయ స్థాయిలో న్యాయం అంటే ఏంటి? ఆ న్యాయాన్ని ఎట్లా పరీక్షించాలా? తర్వాత ఆ న్యాయాన్ని పరీక్షించడానికి నిజానికి ఎవరు బాధ్యులు అనేది కూడా అది మనం చూడాల్సి ఉంటుంది. సో రియలిస్టిక్ వ్యూ ఏంటంటే నువ్వు మన పూర్తిగా సాత్వికంగా ఆలోచించి న్యాయంగా మారల్ నీతులు బట్టి ఆలోచిస్తే ఎదుటివాడు చిన్న రాజ్యం చిన్న దేశమైనా కూడా నీ దేశంపై దండెత్తి నిన్ను దోసుకోవడానికి నిన్నే చంపేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ వాతావరణం ఏర్పడ్డా, తర్వాత మన రిసోర్సెస్ వేరే వాళ్ళు తీసుకున్నా మన రిసోర్సెస్ మనం కాపాడుకునే విధంగా నిజానికి మన దేశం మన దేశం కాదు ఇంకొక వేరే దేశాలు కూడా వీళ్ళనే ప్రకారంగా వాళ్ళు కాపాడుకోవాలా, వాళ్ళు కాపాడుకోవడానికి ఇతర దేశాల మీద యుద్ధం కూడా చేయాలా. అది రియలిజం, వాస్తవ పరిస్థితి చూడడం. లేకపోతే ఏమైతే చైనాలో 1962లో నిజానికి మన నెహ్రూను, తర్వాత ఇతర ప్రపంచ దేశాల నాయకులు కలిసి పంచశీల ఇది మన సిద్ధాంతం అని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ పంచశీల సిద్ధాంతం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో దేశాలందరూ కొన్ని పద్ధతులను అనుసరించి ప్రశాంతంగా మెదలాలా అని చెప్పారు. సో కానీ
మన ఇతరుల దేశం మన దేశాన్ని ఇతరులు దండెత్తక ముందే దండెత్తడానికి భయపడడానికి మనము ఆయుధాలు, మన మూడు రంగాల నేవీ, తర్వాత శాఖ, విమాన సంబంధమైన శాఖ, తర్వాత ఇతర మన ఇది కాలినడక, తర్వాత ఈ కాలినడక సైనికుల లెవెల్లో ఇది అందరం ఇతరులు మనకు అన్యాయం చేసినప్పుడు మనం దానికి న్యాయంగా పోరాడడానికి మనకు కెపాసిటీ కూడా కావాలా అని. అయితే ఈ కండిషన్స్ పెట్టుకొని మన దేశ పౌరులు ఇంకో దేశంలో పోవచ్చు, మన దేశ పౌరులు ఇంతలో పోయి ఇంకో దేశంలో చదువుకోవచ్చు, మన దేశంలో ఇంకో దేశంలో ఉద్యోగాలు చేయవచ్చు. ఇది సో రియలిస్టిక్ వాద్ అనేది కొన్ని షరతులతో అంతర్జాతీయ న్యాయం అంటే ఏంటనేది అర్థం చేసుకుంటుంది వాళ్ళ ప్రకారం. అదేవిధంగా న్యాయం జరగాల, అంతర్జాతీయ స్థాయిలో న్యాయం జరగాల అనేది చూస్తున్నారు. అయితే సో ఉదాహరణకి అణుబాంబులు తయారు చేయాలంటే రియలిస్టిక్ వే ఆఫ్ ద థియరీ, ఫాలోవర్స్ ఆఫ్ ద రియలిస్టిక్ థియరీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ జస్టిస్ సే దట్ నో ఇండియా షుడ్ మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్. మన ఆత్మరక్షకున బాంబులు అసలు దానికి తయారు చేయాలా. అందుకోసం ఇప్పుడు ప్రతి దేశంలో ఈ రియలిజమే ఎక్కువ రియలిస్టిక్ థియరీ ఎక్కువ అమల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఈ రియలిస్టిక్ అప్రోచ్ యొక్క సిద్ధాంతకర్తలు దానికి శాంతిని, మన సంక్షేమం, ఒక దేశంలో ఉన్న ప్రజలు శాంతిగా సంక్షేమంగా ఉండాలంటే దానికి యుద్ధాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. లేకపోతే మనం ఈ ఇతరులు చేసిన దండయాత్రలో మనం కొట్టుకుని పోతాము, నాశనం అయిపోతాము అని చెప్తారు అన్నట్టు. సో ఇది అంతర్జాతీయ న్యాయం అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. తర్వాత అంతర్జాతీయ న్యాయానికి, అంతర్జాతీయత అనే భావనకి, వసుదైక కుటుంబం అనేది అనే భావన పెంపొందించకుండా ఏ అడ్డంకులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి అనే అంశాన్ని మనము ఈ అంతర్జాతీయ జస్టిస్ అనే దాంట్లో మనం చదవవచ్చు. అంటే ఈ రోజుల్లో ఈ ఆధునిక కాలంలో నిజమైన ఒక 10-20 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో మన మానవులు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి అనేవి మనము పరిశీలించవలసి ఉంటుంది, చదవవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పౌరుడు జాతీయ పౌరుడే కాకుండా అంతర్జాతీయ పౌరుడు అనే విషయము మనం గమనించాలా. ఒక ప్రపంచంలో ఆదర్శప్రాయమైన పరిస్థితి ఎటువంటిది అంటే మానవులు అందరూ ఒకటే, తర్వాత అందరూ మానవ జాతికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ఒక దేశంలోని పౌరుడు, ఒక దేశంలోని వ్యక్తి అన్ని రకాల స్వేచ్ఛలను మన అనుభవించే హక్కు ఉంటుంది. ఇది హ్యూమన్ రైట్స్ అనేది. ఈ హ్యూమన్ రైట్స్ సిద్ధాంతంతో నిజానికి ఈ మొట్టమొదటి ఇమాన్యుయల్ క్యాంట్, జాన్ రాల్స్ వాళ్ళ సిద్ధాంతకర్తలు దీన్ని ముందుకు చేయకూడదు. అంటే ఈరోజు ఒక పౌరుడు, ప్రపంచ పౌరుడు కావాలి, ఉండాలి అంటే కొంచెం అందులో కొన్ని లోపాలు ఉన్నాయి నిజమే, కానీ చాలామంది ఒక ప్రపంచ పౌరుడుగా పరిగణించబడుతున్నాడు. అయితే ఈ ప్రపంచ పౌరుడుగా పరిగణింపబడడంలో మానవుల యొక్క పౌరుల యొక్క ఐక్యత భావాన్ని ఒకరికొకరు తొట్టుకోకుండా, ఒకరికి మన వ్యతిరేకంగా ఉండకుండా ఏ సమస్యలు వస్తాయో మనం దాన్ని చదవవలసి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ కొన్ని దేశాలు ఇంకొక దేశ ప్రజల యొక్క హక్కులను కాలరాయడం అనేది జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనా తైవాన్ దేశస్తులను నిజానికి వాళ్ళ యొక్క హక్కులను నిజానికి మన కాలరాస్తుంది, వాళ్ళ మీద దండెత్తడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇటువంటి సమస్యలు అయితే ఏ విధంగా మన పరిష్కరించాలో కూడా మనము ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఈ ప్రాముఖ్యత తర్వాత ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ మీకు వ్యతిరేకంగా మీకు శత్రు దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో ఉన్న పౌరులకి కొన్ని మానవ హక్కులు ఉంటాయి. ఆ మానవ హక్కులకు సంబంధించినంత వరకు మానవ హక్కుల పరంగా ఆ దేశంలోని పౌరులు తర్వాత మన దేశంలోని పౌరులు ఒకటే అనే కాన్సెప్ట్ బయలుదేరినారు. ఏది మన అయితే కానీ కొందరు దాన్ని ఆ మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు. అదొక సమస్య. ఆ మానవ హక్కులు కాలరాయకుండా ఉండాలంటే అందరూ కొన్ని మన ఓడంబడికల ద్వారా చేసుకొని సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేది నిర్ణయించుకొని కొన్ని వ్యవస్థలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. నిజానికి అటువంటి వ్యవస్థలే నిజానికి మనం 1919లో ఏమి ఒక మన లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి వచ్చింది. ఆ నానాజాతి సమితి వచ్చి అందరి అప్పుడు 1980 వరకు జరిగిన యుద్ధం వల్ల చాలామంది చంపబడ్డారు. తర్వాత చాలా ధ్వంసాలు జరిగినాయి. తర్వాత హీరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో బాంబులు వేయబడ్డాయి చాలా. సో ఆ విధంగా మళ్ళీ పరిస్థితి రాకూడదు అనే విధంగా అది నానాజాతి సమితి వచ్చింది. నానాజాతి సమితి నిజానికి చాలా వరకు మన దేశాల యొక్క ఐక్యతను పెంపొందించి అందరి యొక్క పౌరులందరూ ఒకటి, తర్వాత అందరి యొక్క ప్రాబ్లమ్స్ మా దేశము మీ దేశం అనకుండా అందరి దేశం అందరి యొక్క పౌరులు ఒకే సమస్యలు ఉన్నాయి. అందరి దేశ పౌరులని దానికి ఒకరు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని పరిష్కరించుకోవాలా అనే మన భావన మొదలైంది. అయినా కూడా మన హ్యూమన్ రైట్స్ అప్రోచ్ని ఒక దేశంలో ఉన్న పౌరుల యొక్క హ్యూమన్ రైట్స్ని ఇంకొక దేశంలో వారు చాలా కొన్ని మన దేశాల్లో అవి మన సీరియస్గా తీసుకోవడం లేదని చెప్పాలి. అయితే అంతర్జాతీయ స్థాయిలో సామాన్యంగా ఒక దేశ ప్రజలు ఇంకొక దేశానికి పోవడం అనేది సామాన్యంగా జరుగుతుంది. అది ఒకవేళ ఒక దేశంలో వాళ్ళు కొన్ని బాధలను అనుభవిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి కొరియా, మరి చాలా మటుకు పాకిస్తాన్, ఈ దేశాల్లో వాళ్ళ పౌరులను న్యాయం జరగడం లేదు, స్వేచ్ఛగా ఉండడం లేదు, అణచివేతకు గురవుతున్నారు. సో ఈ గురవుతున్న సందర్భంలో నిజానికి వాళ్ళు ఇంకో దేశానికి మైగ్రేట్ కావాలి. మైగ్రేట్ కావడానికి ఇంకో దేశంలోకి మరి వాళ్ళు ఈ ఒక దేశంలో వాళ్ళు సమస్యలు ఉన్న దేశం వాళ్ళు వెళ్ళిపోతే ఆ సమస్యలు లేని దేశంలో కొత్తగా సమస్యలు రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక పరంగా చూస్తే ఈ మన పేద దేశాల నుంచి పోయే ప్రజలు మైగ్రేట్ అయ్యి ఇంకో దేశ పౌరులు పోయినప్పుడు ఆ దేశంలో ఏ దేశం పోతున్నారో ఆ దేశ ప్రజలు నిజానికి బాధపడవలసి వస్తుంది. అది వాళ్ళకి ఈ రిసోర్సెస్ అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి వలస ఉండాలా వద్దా అనేది చాలా అంతర్జాతీయ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు. మన ఉదాహరణకి అమెరికా నుంచి మన ట్రంప్ కాలంలో ట్రంప్ ప్రభుత్వము నిజానికి అర్జెంటీనా మరియు ఇతర లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చే పౌరులు రాకూడదు, వాళ్ళ దొంగతనం మొత్తం బయటికి పంపాలా, వాళ్ళని జైల్లో పెట్టాలా అనే ఉద్దేశంతో నిజానికి దానివల్లనే ట్రంప్ గెలిచాడు ఆ ప్రెసిడెంట్ అనేది పడుతుంది. సో వ్యవస్థ పోవాలా వద్ద అనేది అంతర్జాతీయ స్థాయిలో న్యాయబద్ధమైన న్యాయానికి సంబంధించిన విషయము. ఏది న్యాయము ఏది అన్యాయం. అయితే ఇందులో
ఆదర్శప్రాయంగా లేకపోతే నీతి ఒక మన ఆదర్శవాద సిద్ధాంత పరంగా కాకుండా, కాబట్టి వ్యాపారస్తులు కూడా తర్వాత మన పారిశ్రామికవేత్తలు కూడా ఇతర దేశాల నుంచి వలస తీసుకోవడము, ఇతర దేశంలో వాళ్ళని తీసుకొని ఇక్కడ వాళ్ళకు మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వడము, అది నిజానికి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రజలకి మన నిరుద్యోగులకి ప్రత్యేకంగా ఉండవలసిన న్యాయం, అంతర్జాతీయ న్యాయం అదొక నిజానికి ఇస్తుంది. కానీ అది ఇంపార్టెంట్ ఇష్యూగా చాలామంది అంతర్జాతీయ ఇష్యూగా పరిగణిస్తారు, స్టడీ చేస్తారు. అది కొందరు ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం పోవద్దంటారు, కొందరు పోవడానికి స్వేచ్ఛ ఉండాలి అని ఇంకా కొందరు అంటారు. సో ఇది ఇమ్మిగ్రేషన్ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ సంబంధించిన విషయం. ఇమ్మిగ్రేషన్ అంటే ఇది ఇతరులు మన దేశానికి వలస రావడం, లేకపోతే మన దేశస్తులు ఇతరుల దేశంలోకి పోవడం, అట్లా పోయి తర్వాత స్వేచ్ఛగా బతకడం అనే అంతర్జాతీయ స్థాయిలో న్యాయం ఉన్నట్టు. అక్కడ ఆ విధంగా లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో న్యాయం లేదు అన్నట్టు. సో అదేవిధంగా ఇన్ని క్వశ్చన్స్ హెల్త్ అండ్ జెండర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన ఉదాహరణకి ఇంటరాక్షన్ ప్రజల మధ్య ఒక సమాజం, ఒక దేశం యొక్క ప్రజలు ఇంకొక ప్రజలు మన ఇంటరాక్ట్ అవుతున్నట్టు వాళ్ళకి హెల్త్ సమస్యలు, తర్వాత మన స్త్రీ పురుష సమాజం యొక్క క్వశ్చన్స్ చాలా వస్తాయి. అవి కూడా నిజానికి ఈ అంతర్జాతీయ న్యాయం దృష్టితో నిజంగా పరిష్కరించవలసి ఉంటుంది అన్నట్టు. కానీ చాలా ఈ మధ్యన తలెత్తిన అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున మన పారిశ్రామికీకరణ కానీ లేకపోతే ఇంకే రకమైన పొల్యూటెంట్ కానీ స్వభావ సిద్ధమైన పరిస్థితి కాకుండా ఆర్టిఫిషియల్ పరిస్థితి ఏర్పడి దానికి ప్రపంచ స్థాయిలో మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి, వాతావరణం మంచి జీవితం కూడా చేస్తున్నాయి. అదేవిధంగా ఆ చెడు వాతావరణం వల్ల అసలు మన ప్రకృతిలో నిజంగా బ్యాలెన్స్ అయిపోయి పర్టికులర్గా వేడి అనేది ప్రపంచంలో ఎక్కువైపోతుంది, మన క్లైమేట్లో ఎక్కువైతుంది. పొల్యూషన్ తర్వాత పొల్యూషన్ ద్వారా వచ్చే వేడి ఎక్కువ కావడం వల్ల ఒక దేశంలో ఇది అయినా కూడా ఆ దేశానికి ఆ యొక్క పొల్యూషన్ అనేది మన ఇది కట్టుబడి ఉండదు, ఆ దేశంలో ఉండదు. ఆ దేశంలో ఉన్న దుర్బలమైన వాతావరణ పరిస్థితి ఇంకా ఇతర దేశాలకు మన వ్యాపించడానికి అవకాశం. అంటే బ్యాడ్ క్లైమేట్ ఒక దేశంలో డెవలప్ అయినా కూడా అరిజిన్ కలిగి ఉన్నా కూడా అది ఇంకో దేశాలకి మన తాకడానికి వ్యాపించడానికి అవకాశం. ఈ మధ్యన చాలామంది క్లైమేట్ చేంజ్ అని అంటున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల నష్టాలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఆ క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మట్టికి ఈ మన పెద్ద పెద్ద గుట్టలు తర్వాత పర్వతాలలో ఉన్న ఈ మంచు గట్టగట్టి ఉండే పరిస్థితి పోయి క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడి నుంచి పెద్ద ఆ మంచంతా కరిగి దాని యొక్క వర్షం కిందికి వచ్చి మన ఆ ప్రవాహం నీటి ప్రవాహం కిందికి వచ్చి చాలా దిక్కులో మన వరదలు రావడం జరుగుతుంది. తర్వాత ఊళ్ళో తర్వాత జిల్లాలు దేశాలు కొట్టుకుపోవడానికి అవకాశం ఉంది. సో అది క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్లో ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం దేశానికి పరిమితం ఉన్నది. ఇది ఇట్ విల్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇట్ బికమ్స్ ఇంటర్నేషనల్ ఇష్యూ. సో ఈ ఇంటర్నేషనల్ ఇష్యూను దానికి ఏ విధంగా పరిష్కరించాలి, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వస్తుంది. చాలా మంది శాస్త్రజ్ఞులు సర్వే చేసి ఆలోచించి చెప్పిన ఏమిటంటే ఈ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో ఉన్న పారిశ్రామిక పద్ధతులు సరి అయిన వాతావరణానికి, స్టేబుల్గా ఉండే వాతావరణానికి అనుగుణంగా లేవు.
ప్రపంచంలో ఉన్న పొల్యూషన్ ఇవన్నీ చెడు ఇవన్నీ ధనిక దేశాల్లోనే ఉన్నవి అని ఒక మన ఈ పేద దేశాల యొక్క రిప్రజెంటేటివ్ కానీ పేద దేశాల యొక్క బాధను పట్టించుకునే ఇది కానీ వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ లేకుండా ఈ వాళ్ళ యొక్క సంక్షేమం లేకుండా రిచ్ కంట్రీస్ పరిశ్రమలను పెంపొందించి ఆ పరిశ్రమలు వెదజల్లే పొల్యూషన్ అంతా వివిధ దేశాలకు కూడా ప్రాప్తుంది. అదే ద ఇష్యూ బికమ్స్ ఇంటర్నేషనల్. కాబట్టి మన ఈ క్లైమేట్ చేంజ్ అనే విషయం వల్ల మన అంతర్జాతీయ స్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్రము, న్యాయం అనేది అప్లై చేయవలసిన దానికి సంబంధించిన సూత్రాలు తర్వాత సిద్ధాంతాలు అప్లై చేయవలసి ఉండే కంపల్సరీ పరిశ్రమ ఏర్పడింది, మన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఒక దేశంలో ఉన్న పర్వతాలు మంచు కలిగి వాటి యొక్క వర్ష నీళ్ళు ఇంకో దేశానికి ప్రవహించి ఆ దేశాలు వేరే దేశాలు కూడా కొట్టుకుపోవడానికి అవకాశం ఉంది. సో దెర్ఫోర్ ఇది ఇంకోటి మన న్యాచురల్ కెలామిటీస్ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఒక దేశంలో ఉండే ఫ్యామిలీ దాని యొక్క మన ప్రభావము ఆ దేశంలో ఉన్న ప్రజలపై పడుతుంది. ఆ ప్రజలకి నిజానికి పర్చేసింగ్ పవర్ ఎక్కువ కోల్పోతారు. అయితే వాళ్ళు ఇంకో దేశాల నుంచి మన ఇమ్మీడియట్ ఏమంటారు దాన్ని మన దిగుమతి చేసే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఏంటంటే ఏదైతే దిగుమతి చేస్తుందో ఇప్పటి వరకు ఆ దేశంలో ఉన్న దిగుమతి చేసే కంట్రీ దిగుమతి చేసే కంట్రీలో దానికి డిప్రెషన్ ఏర్పడదు. వాళ్ళకి ప్రొడక్షన్ జరగదు. ఎందుకంటే బయట వాళ్ళు అడుగుతలేరు తినడానికి మార్కెటింగ్ వరల్డ్ మార్కెట్ లేదండి. ఇతర దేశం వాళ్ళు ఎక్కువ పండించినా కూడా ఆ ఎక్కువ పంట అక్కడనే ఉంటుంది. అంటే అది ఇండైరెక్ట్ ఏమవుతుంది అంటే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకొక దేశంలో ఆర్థిక సమస్యను అది చేయడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ ఫ్యాక్టరీలు మన మూలపడితే దాని అక్కడ ఉద్యోగాలు కూడా మన లేకుండా పోతుంది. సో నిజానికి ఆర్థికపరమైన పరిస్థితులు ఆర్థికమైన అంతర్జాతీయ అన్యాయము అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. కాబట్టి ఏం జరగాలంటే ఉన్న దేశము ఏదైతే ఉందో ఎక్కువ ఉన్న దేశము నిజానికి ఎంతవరకు ఈ మన పేదరికానికి గురి అయిన సమాజాన్ని దేశాన్ని మన ఆదుకోవచ్చు అనే రీసెర్చ్ ఈ విషయంలో జరుగుతుంది. సో క్లైమేట్ చేంజ్ పోయి తర్వాత ఇవ్వండి. అయితే నిజానికి అంతర్జాతీయ స్థాయిలో న్యాయం జరగాలంటే అంతర్జాతీయ లెవెల్లో ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలంటే నిజానికి కొన్ని వ్యవస్థలే ఏర్పడాల. ఆ వ్యవస్థలు ఈ అనేక దేశాల యొక్క మన పరిస్థితులను గమనిస్తూ ఆ కొత్త దేశాలకి సభ్యత్వం ఇస్తూ అంతర్జాతీయ లెవెల్లో వ్యవస్థలు ఏర్పడాలా అనే చాలామంది భావించడం వల్ల దానికి ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక సహాయం కొరకు వెనుకబడ్డ దేశాలకి ఆర్థిక సహాయపడ్డట్టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాని వరల్డ్ బ్యాంక్ ఆర్థికంగా చేసినాయి. తర్వాత వీటి వల్ల ఏంటంటే పేద దేశాలకి ఆర్థిక సహాయం చేస్తాయి. కానీ ఏంటంటే ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మరి వాడికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంటే ధనిక దేశాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇది ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ. ఆ వరల్డ్ బ్యాంకు తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేద దేశాలకి మన సహాయం చేస్తాయి అన్నాడు. అంటే పేద దేశాల యొక్క భవిష్యత్తు దానికి రిచ్ కంట్రీస్ యొక్క మీద ఆధారపడి ఉంది. సో ఈ విధంగా ప్రపంచ స్థాయిలో న్యాయం అనే భావన యొక్క మన సందర్భం ఉంటుందా? అసలు ప్రపంచ న్యాయస్థానము మన ఏర్పరచబడుతుందో
ఉందా అనేది మనం ఆలోచిస్తే ఏర్పరచవలసి ఉంది. తర్వాత దానికి ఏర్పడడం జరిగింది. దేర్ వన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యాయం చేస్తున్నాయా అంటే నిజానికి అవి ఆ విషయంలో కొంతవరకు విఫలమైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.